వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీస్ వరల్డ్. సో టుడేస్ వీడియో వచ్చేసి కొంచెం కాదు, చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అది కొనుక్కోవాలనుకుంటున్నానండి. అండ్ నాకు ఇప్పుడు కుదిరిందనమాట. సో అమెజాన్ నుంచి ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో ఒక స్టోరేజ్ డ్రావర్ అనేది పెట్టుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు అయ్యేది కాదు, కుదరలేదు నాకు ఎప్పుడు కూడా. సో నాకు ఈరోజు అది కుదిరింది. సో నా ఆర్డర్ వచ్చిందనమాట. సో అది నేను నీట్గా సెట్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, అది సెట్ చేసుకోవడానికి కొంచెం నాకు టైం పట్టినా సరే, కొంచెం నాకు కన్ఫ్యూజన్గా ఉన్నా సరే పర్లేదు, బాగానే సెట్ అయింది. లైక్ స్టోరేజ్ డ్రావర్ అనేది ఎందుకు నేను ఎంచుకున్నానంటే, ఆల్మోస్ట్ లైక్ చాలా థింగ్స్ అనేవి నాకు బయట మెస్సీగా ఉంటుంది, రూమ్ అంతా కూడా చాలా మెస్సీగా ఉంటుంది. సో అందుకే నేను ఈ స్టోరేజ్ డ్రావర్ యూనిట్స్ని నేను చూస్ చేసుకున్నాను అనమాట. సో నా రూమ్కి తగ్గట్టు, నా రూమ్కి కలర్ తగ్గట్టు నేను అది చూస్ చేసుకున్నాను. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో మొత్తం నేను రికార్డ్ చేశానండి, లైక్ హౌ నేను అది ఎలా ఫిట్ చేశాను, అదంతా కూడా మొత్తం నేను రికార్డ్ చేశాను అనమాట. సో దట్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు బై. సో అమెజాన్లో మంచి అఫోర్డబుల్ ప్రైస్కి దొరికిందండి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. లైక్ మనకి ఎన్నో థింగ్స్ ఉంటాయి కదండి, లైక్ జ్యువెలరీ కానివ్వండి, లేకపోతే మెడిసిన్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, అండ్ ఆల్సో స్కిన్ కేర్ ఐటమ్స్ కానివ్వండి. సో ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి స్పేస్ లేనప్పుడు మనం ఈ స్టోరేజ్ డ్రావర్ యూనిట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో నేను అలాగే చూస్ చేసుకున్నాను. సో ఏమనుకోకండి, కొంచెం టయర్డ్గా ఉంది ఫేస్, బికాజ్ ఇప్పుడే అంటే ఒక 1 hour అవుతుంది నేను వచ్చి ఆల్మోస్ట్ మొత్తం అంతా సర్దుకున్నాను అనమాట, రూమ్ అంతా కూడా. సో అందుకే ఇంత టయర్డ్గా ఉంది. సో అట్లా మొత్తం అంతా ఫిక్స్ చేసుకున్నాను. అండ్ ఐ జస్ట్ వాంట్ టు షో యూ, చూపించాలనుకుంటున్నాను లైక్ హౌ ఇట్ కేమ్ అవుట్. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో కొనుక్కున్నా సరే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. బికాజ్ నేను ఫిట్ చేసినప్పుడు కొంచెం నాకు కన్ఫ్యూజన్గా ఉండే అది ఎట్లా అవుతుందని, కాకపోతే పర్వాలేదు. సో నేను కూడా మీకు రికమెండ్ చేస్తాను. సో మొత్తం వీడియో అంతా చూసాక కూడా మీరు చూడండి, అంటే మీకు అది నచ్చితే మీరు అమెజాన్లోని తీసుకోవచ్చు. ప్రైస్ గురించి ఆలోచించకండి, బికాస్ అఫోర్డబుల్ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో వచ్చింది. అండ్ ఆల్సో ఇంకేముంటాయి, అంతే. సో లెట్స్ గో టు ద వీడియో. సో నా ప్యాకేజ్ ఆర్డర్ అనేది వచ్చేసిందండి. సో అందులోని ఆల్మోస్ట్ మొత్తం అంతా ఫిట్ చేసేసారు. అంటే నాకు చాలా నచ్చింది, అట్లా మంచిగా ఫిట్ చేశారనమాట. మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ప్యాకేజింగ్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. సో నేను ఎంచుకున్న కలర్ చూసారు కదా, కొంచెం అంటే డార్క్ బ్రౌన్ అండ్ ఆల్సో కొంచెం బిస్కెట్ కలర్ టైప్లోనమాట. నా రూమ్కి కరెక్ట్గా సరిపోతుంది. సో అందుకే నేను చూస్ చేసుకున్నాను. మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి, లైక్ గ్రే కలర్ ఉంటుందన్నమాట, మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. సో చూసారు కదా, మనకి అది ఫిట్ చేసుకోవడానికి చిన్న ఇచ్చారనమాట. యాక్చువల్లీ నాకు అది ఏం చేయాలో తెలియలేదు, ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను, తర్వాత అర్థమైందనమాట ఓకే ఇట్లా చేయాలని చెప్పేసి. సో ప్యాకేజింగ్ అయితే మాత్రం చాలా నీట్గా చేశారండి. అండ్ నేను చెప్పినట్టు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, సో మనం చూస్ చేసుకోవచ్చు. సో నాకు ఫస్ట్ ఇలా ఇది ఉంటుందని నాకు తెలీదు. నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లోని చూసినప్పుడు ఇలాగా వాళ్ళు కలర్ఫుల్గా ఈ స్టోరేజ్ డ్రావర్ యూనిట్స్ అనేది చూస్ చేసుకున్నారండి. సో నేనైతే మాత్రం నాకు అంత కలర్ఫుల్గా నాకు అంత నచ్చదు, నాకు ఏదైనా కొంచెం సింపుల్గా ఉండాలన్నమాట. సో అందుకే నేను ఇలాగా చూస్ చేసుకున్నాను కలర్ని. సో ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది కూడా. మొత్తం అంటే ఆ కార్నర్కి చాలా బాగా సరిపోయిందండి, నాకైతే చాలా నచ్చింది. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ అది తీయడానికి నేను చాలా కష్టపడ్డాను, మా అమ్మగారు నాకు హెల్ప్ చేశారనమాట తీయడానికి. ఫస్ట్ మనం ఇలాంటివి ఏంటంటే అండి, మనకు ఫస్ట్ టైం కదా, మనకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఎట్లా ఫిట్ చేయాలి ఏంటని చెప్పేసి. అంటే నాకు లోపల అది ఎలా ఫిట్ చేయాలో ఏం చెప్పేసి ఇవ్వలేదు. సో నా అంతటి నేనే చూసుకొని అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక్క నిమిషం ఆలోచించి చేసుకున్నాను అనమాట.
సో నార్మల్గా ఏంటంటే మనకి స్టోరేజ్ డ్రావర్ యూనిట్స్ అనేది మనకి ఏ వస్తువు కూడా లైక్ బయట ఉండకుండా లైక్ మెస్సీగా ఉండకుండా మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఇదైతే మాత్రం కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి నా స్కిన్ కేర్ ఐటమ్స్ కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా మెడిసిన్స్ కానివ్వండి, జ్యువెలరీ కానివ్వండి, క్రాఫ్ట్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఫిట్ అవుతాయండి. నేను ఇది కొనుక్కున్నట్టు కొంచెం బెస్ట్గా ఫీల్ అవుతున్నాను, రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లే. ఎందుకంటే కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనం కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతాయో ఎందుకు కొనుక్కున్నాం రా బాబా అని చెప్పేసి, అన్నెసరీగా కొనుక్కున్నాం అని చెప్పేసి, అంటే వేస్ట్కి పోతుందన్నమాట. నాకైతే ఇది అలా కాదండి, చాలా అంటే చాలా యూస్ఫుల్. సో నేను ఏదైనా కొన్నానంటే అండి ఎప్పుడూ కూడా నేను చాలా ఆలోచించుకుంటాను. అన్నెసరీగా అయితే మాత్రం ఖర్చు పెట్టను. ఫుడ్ మీద అయితే ఏదో ఖర్చు పెడతాను, కానీ ఇట్లాంటి వస్తువుల మీద అయితే మాత్రం అస్సలు అన్నెసరీగా ఖర్చు పెట్టను అనమాట. వెదర్ ఇట్ ఈస్ క్లోత్స్ కానివ్వండి, ఇంట్లో ఐటమ్స్ కానివ్వండి, ఇలాగా మీరు చూస్తున్నారు కదా అలాంటి ఐటమ్ అయినా కానివ్వండి, నేను చాలా ఆలోచించి కొంటానన్నమాట. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ మనీ. సో అందుకే దీన్ని కూడా నాకు చాలా యూస్ఫుల్ అని ఆలోచించి నేను కొన్నాను. సో మీరు కూడా అలానే చేయండి. అన్నెసరీగా అయితే మాత్రం ఏది కొనొద్దు. మీకు చాలా యూస్ అంటేనే మాత్రమే కొనండి. చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో, చాలా బాగుంది కూడా. నాకు ఆ కలర్ కూడా చాలా నచ్చిందనమాట. సో అందుకే చూస్ చేసుకున్నాను. సో నేనైతే రిగ్రెట్గా ఫీల్ అవ్వట్లేదండి. సో మీరు కూడా ఏదైనా వస్తువు కొనుక్కుంటే అస్సలు రిగ్రెట్గా ఫీల్ అవ్వకుండా ఉండేదే మాత్రమే కొనుక్కోండి. ఏదైతే మీకు బాగా యూస్ ఉంటుందో అది కొనుక్కోండి. నేను ఎటువంటి పర్సన్ అంటే అండి, ఖర్చు పెట్టడానికి చాలా ఆలోచిస్తాను. అంటే ఖర్చు పెట్టడానికి ఇన్ ద సెన్స్ ఇట్లాంటి థింగ్స్ ఏమైనా కొనాలి అంటే నేను ఆలోచిస్తాను. నాకు యూస్ ఉంటేనే నేను కొనుక్కుంటాను అనమాట. అది కూడా బాగా యూస్ ఉంటేనే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఎనీ మనీ. కాబట్టి నేను ఇట్లా చూసుకుంటాను. మనీ అనే కాదు, మనం ఇంట్లో ఊరుకునే యూస్ లేనివి ఎందుకు అలాగా ఉంచుకోవడం అనేది కూడా నా ఒపీనియన్ అనమాట. సో యూస్ ఉన్నవే నేను మోస్ట్లీ చూసుకుంటాను అనమాట, చూస్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేను చూసారు కదా మీరు ఇందాకలా, నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఎలా పెట్టాలో. తర్వాత నేను అలా చూసాక ఆలోచించాక నాకు అప్పుడు అర్థమైంది, చిన్నవి అవి 4 కూడా ఎందుకు ఇచ్చారు, అంటే అన్నీ ఎందుకు ఇచ్చారో అర్థమైంది. ఆ 4 కూడా అట్లాగా పెట్టాలని చెప్పేసి ఇచ్చారు మనకి. సో నేను అలా ఫుల్గా సెట్ చేసేసాను అనమాట. సెట్ చేసేసి ఈజీగా అవి ఇంకా అక్కడి నుంచి నాకు ఈజీ అయిపోయిందండి పని. ఎందుకంటే దాని ముందు నేను ఆలోచించడానికి కొంచెం టైం పట్టినా సరే, దాని తర్వాత నుంచి చాలా ఈజీ అయిపోయింది. మీరు చాలా గట్టిగా ఫిట్ చేయాలండి. అది కూడా ఈజీగానే ఫిట్ అయిపోతుందిలేండి. మీరు ఎంత గట్టిగా ఫిట్ చేస్తే మొత్తం ఆ స్ట్రక్చర్ అంతా కూడా చాలా గట్టిగా ఫిట్గా ఉంటుంది. సో మీరు చూసినట్టయితే నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోస్లో ఆల్మోస్ట్ అన్నీ యూస్ ఉన్నవే కొన్నానండి. ఏది యూస్ లేనివి కొనో. నార్మల్గా డబ్బులు ఊరికే రావు కదండి, కష్టపడితేనే వస్తుంది. సో నేను ప్రతి ఒక్క రూపాయిని కూడా లెక్క పెడతానమాట. సో దేనికి ఖర్చు పెడుతున్నాము ఏంటని చెప్పేసి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ నేనైతే మాత్రం అంత ఆలోచించను. ఎవరికైనా సరే బాగా పెడతాను, నేను కొంచెం బాగా తింటానమాట. సో అలాగా, బికాస్ యాజ్ యూ నో ఐఎమ్ ఫుడీ. ప్రజెంట్ అయితే కొంచెం తగ్గించానులేండి, బికాజ్ ఐఎమ్ ఆన్ అ డైట్. సో ఆల్మోస్ట్ అంత హెల్తీ ఫుడ్కే వెళ్తుంది. సో యాజ్ నేను చెప్పిన అంటే ఈ మాటను పాటిస్తారని అనుకుంటున్నాను, ఈ అడ్వైస్ని. సో ఆచితూచి మీరు ఏదైనా యూస్ ఉంటేనే చూసుకోండి, ఖర్చు పెట్టండి. చూసారు కదా, ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. ఇంకా నేనైతే మాత్రం అంటే ఇందులోనే మనం చూస్ చేసుకోవచ్చండి. మనకి 2 లేయర్స్ కావాలా, 3 లేయర్స్ కావాలా, లేదంటే 4, 5, 6 అలాగా నాకు తెలిసి ఒక 7, 8 వరకు ఉండొచ్చు. నేనైతే మాత్రం 6 చూస్ చేసుకున్నాను అనమాట. సో కరెక్ట్, నేను కొంచెం పెద్దగా వస్తుందేమో అనుకున్నానండి. అంటే కొంచెం భయపడ్డాను, పెద్దగా వస్తుందేమో మనకి. మీరు గమనించారో లేదో, ఏమైనా ఆన్లైన్ ప్రోడక్ట్స్ మనకి పెద్దగా చూపిస్తాడు, ఏమైనా ఇంటికి వచ్చేసరికి అవి చూస్తే ఎంత ఉంటాయి, చిన్నగా ఉంటాయి.
సో, నాకు పర్వాలేదు ఈ సైజ్ అంటే నేను ఇంకా నా స్పేస్‌కి పెద్దగా ఉంటుందేమో అనుకోని కొంచెం ఇదయ్యాను కానీ, పర్వాలేదు నా స్పేస్‌కి తగ్గట్టు సరిపడేంత సైజే వచ్చింది. పర్వాలేదు బానే అనిపించిందనమాట. సో, ఆల్మోస్ట్ నేను 6 లేయర్స్ చూజ్ చేసుకున్నానండి. నాకు చాలా థింగ్స్ ఉంటాయి కాబట్టి నేను అవి పెట్టుకోవాలి కాబట్టి ఇట్లా చూజ్ చేసుకున్నాను. స్పేస్ కూడా బానే ఉంది. మీరు కూడా అంటే సజెస్ట్ చేస్తున్నాను 6 లేయర్స్ మీరు చూజ్ చేసుకోవచ్చండి. కళ్ళు మూసుకొని చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్‌గా సరిపోతుంది. పెద్దదయిపోతుంది అన్న ఆలోచన కూడా అవసరం లేదు. అంత కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు చూసే ఉంటారు చూడండి. ఆ సైజ్ కూడా చూడండి. సో, నో ప్రాబ్లమ్. మీరెట్లా అయినా సరే ఈ 6 లేయర్స్ మీరు కళ్ళు మూసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు. అస్సలు ఖాళీ లేదండి. వర్క్ పర్పస్ కానివ్వండి, లేకపోతే స్టడీస్ పర్పస్ కానివ్వండి, మార్నింగ్ ఏమైనా కాలేజ్ వర్క్స్ ఉంటే చేసుకోవటం, రాసుకోవటం, తర్వాత వర్క్‌కి వెళ్ళిపోవటం, మళ్ళీ తిరిగి రావటం, మళ్ళీ ఇవన్నీ చూసుకోవటం. ఇంకా నైట్ అయిపోతుంది 8:30 అట్లాగా. దాని తర్వాతే నేనిది సెట్ చేసుకున్నాననమాట. సో, మొత్తం అన్ని పనులు చేసుకునేసరికి కొంచెం లేట్ అవుతుంది. సో, ఐ థాట్ ఐ హావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ కాబట్టి కొంచెం టైం అనేది సెట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక నుంచి. చూడాలి. ఆహ్, ఐయామ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ దట్ నేను అనుకున్నది కొంచెం అవుతుందని అనుకుంటున్నాను. సో, ఇదిగో అండి ఫైనల్లీ ద రిజల్ట్ ఈస్ ఔట్. ఫ్యాబ్యులస్ అని చెప్పొచ్చు. నాకంత నచ్చింది. ఎంత బాగా ఫిట్ అయిందంటే అండి, మనకి స్టక్ కూడా అవ్వట్లేదు తెలుసా? అంటే మనం తీస్తున్నప్పుడు అసలు ఏ విధంగా కూడా అది అక్కడ స్టక్ అయిపోయి ఉండట్లేదు. నీట్‌గా స్మూత్‌గా వచ్చేస్తుందండి బయటికి. సో, మీరు ఈజీగా ఇట్లా ఇలా ఒక్కసారి లాగ్గానే వచ్చేస్తుందనమాట. అంత బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చాలా స్పేషియస్‌గా ఉంది. నా థింగ్స్ ఆల్మోస్ట్ పెట్టేసుకున్నాననమాట. ఇంకా ఉన్నాయి సర్దుకోవడానికి. సో, అలా నీట్‌గా సరిపోయిందనమాట. నేనైతే ఆ కార్నర్‌లో పెట్టాలనుకున్నాను. అలానే పెట్టాను. ఆహ్, సో, మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అమెజాన్‌లో దొరుకుతుంది. మంచి అఫోర్డబుల్ ప్రైస్‌లో ఉంటుంది. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ లేయర్స్ కూడా ఉన్నాయన్నమాట. మీకెన్ని లేయర్స్ కావాలనుకుంటే మీకెంత సూటబుల్‌గా ఉంటుందో మీరు అవి